2. Reading all together verse 13 and 14. 132వ కీర్తన 13-14 వచనాలు కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు ఈ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. ఇంకోసారి చూద్దాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాత్ చోజన్ జయోన్. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. అద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చెంత ప్రణతులి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి మరొక దినాన మీ సన్నిధిలో కనపడే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. యెరూషలేము సాక్షిని మీరు ఆరంభించి ఇన్ని సంవత్సరాలు కాపాడి భద్రపరిచి ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవ సందర్భాన ప్రత్యేకమైన కోరికలు కలిగి ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు అనుగ్రహించిన యథార్థము అవకాశం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సంఘమును మీరు కట్టి కాపాడి భద్రపరిచి సంరక్షించి కావలి వారిని మీరు నియమించి వృద్ధి పొందినట్లు ఇంతవరకు సహాయం చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీ దాసుడు దేవదానం గారు కుటుంబాన్ని మీరు ఇక్కడ నుండి లేపి మీరు రక్షించుకొని మీరు వాడుకొని ఈ గిద్దలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సిలువను ఊరేగించడానికి మీరు చూపిన దయ కొరకే మీకు స్తోత్రాలు. ఆ ఊరేగించబడిన సిలువ ద్వారా ఆకర్షించబడి రక్షించబడిన వారు ఆ స్థలాల్లో మీ రక్తము ద్వారా సంపాదించబడి కొనబడి కట్టబడి ఇలాగో ఈ సందర్భంలో సమిష్టిగా చేరి వచ్చి మీ దాసుని ద్వారా కుటుంబము ద్వారా అందించినట్లు మీరు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక సేవకు దానమయ్య గారి కుటుంబము బాధ్యత వహించేవారు ఇరుగు పొరుగు వారిని బట్టి మీకు స్తోత్రములు. ఇలా మేమందరము చేరి వచ్చి మీ స్వరం వినున్నట్లు మీ తేజోమహిమ నివసించు స్థలములో నీ గుడారములు నీ చొక్కాయి నీడ కింద మీరెక్కల చాటున మేము కనబడినట్లు మీరు మాకు ఇచ్చిన కృపంతటి కొరకై మీకు స్తోత్రములు. నిన్నటువంటి మానవ హతబాటుల్లో వెదజల్లబడిన వాక్యమును బట్టి స్తోత్రములు. రక్షణ కొరకై తీర్మానం చేసుకున్నవారు ఆ తీర్మానంలో నిలిచినట్లు సహాయం చేయండి. ఆ తీర్మానం భంగము కాకుండానట్లు ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బయటికి కనబడకుండా మనసులోనే తీర్మానం చేసుకున్నారో అలాంటి వారి తీర్మానాన్ని కూడా మీరు ఆమోదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ స్థలంలో ఖాళీగా వచ్చి సిలువను కూర్చిన వర్తమానం విని తిరిగి ముఖం చిన్నబుచ్చుకొని ఈ స్థలంలో నుండి ఖాళీకి వెళ్ళిపోయారో అలాంటి వారిని మీరు కరుణించండి. మరలా వారితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నా. వారిని విడిచిపెట్టక కరుణించి రక్షణ ఆశీర్వాదంలోనికి వారిని తోడుకొని రండి. ఈ దినమంతట్లో మీరు మాకు సహాయం చేయండి. మా మధ్యలో పరిచర్య చేయటి కొరకే దిగిరండి. మా ప్రాకారముల్లో మీరు సంచరించండి. రక్షణ లేని వారిని దర్శించి మారు మనస్సు అనుగ్రహించండి. రక్షించబడిన మాకు వెచ్చ పురికొల్పు ప్రోత్సాహము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో గాయాలతోన ఇబ్బందులతోన సమస్యలతోన కష్టాలతోన చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏడ్చి కృషించిపోయి ఏం చేయాలో దిక్కుదోచక నీవే మా దిక్కని నీ వైపు చూస్తూ వచ్చిన మీ ప్రజలను మీరు కరుణించమని మేము ప్రార్థిస్తున్నాం. వారికి మీరు సహాయం చేసి కృపానుగ్రహించి వారి అక్కర్లు మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారు ముఖ్యంగా వంటశాల ఇలాంటి స్థలాల్లో ఆహార నిశలా ప్రయాసపడుతున్న వారికి
అవసరమైన కృప మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు చేసిన ఈ సహాయం కొరకై తల వంచి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ 2 దినాలు మీ ప్రజల మధ్యలో నేనుండినట్లు నన్ను కరుణించి నాకు ఇచ్చిన ఈ తడము కొరకై మీకు స్తోత్రములు. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము, మీ మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ నామమునకే మహిమ తెచ్చుకున్నాము. కావలసిన వారిని త్వరపెట్టి తోడుకొని రండి దేవా. మీ వాక్కు మా మధ్యలోనికి బయలుదేరి చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య సారాంశం గనక నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. నీ వాక్యమే సత్యము, నీ వాక్యపు వెలుగు మమ్మల్ని దర్శించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకున్నాము. వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మంటి పొరుగును ఏర్పరచుకోవాలని సంకల్పించుట ఆయన ప్రేమకు పరాకాష్ట. సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు లయమైపోయి ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని తన రక్తం ద్వారా కొని సంపాదించుకోవాలని ఇష్టపడుట ఆయన యొక్క ఆనందము. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము దాకా ఆ దేవుడు మానవుని పక్షాన కలిగిన ఉద్దేశములు తరతరాలుగా వెల్లడి చేయబడుతున్నాయి, వెలిగించబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విధానములో దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రల ద్వారా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయన్న సంగతి వాస్తవమైనది. నిన్నటి దినాన మానవ హద్దుబాటులో కొన్ని సంగతులు మనం చూడటానికి ఆరంభించున్నాం. దేవుని ఏర్పాటు అనంతమైనది, అమోఘమైనది, ఆశీర్వాదకరమైనది, అద్భుతమైనది, అసమానమైనది, అతి శ్రేష్టమైనది, అందమైనది, ఆత్మీయమైనది, అతి మనోహరమైనది. ఇలాంటి ఏర్పాట్లోనికి యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా దేవుడు మనల్ని తీసుకొని రావడం ఆయన అభీష్టమాయను. కనుక పాత నిబంధనలో ఆ ఏర్పాటు మనుషుల్లోనూ స్థలములోనూ ప్రత్యక్షంగా కనపడుతుందని మనకు జ్ఞాపకం చేయబడింది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్థలము కంటే మనుషుల యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదన్న సంగతి కూడా మనం ఎరుగుదుము. అయితే దేవుడు నివాసం చేయటానికి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు సమిష్టిగా ఒక స్థలంలోనికి చేరి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తానని సెలవిచ్చుట ఆయన యొక్క మంచితనానికి నిలువెత్తటి నిదర్శనం అన్న సంగతి కూడా మనకు పరిచయం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు సహకరించే కొలది ఈ దినం మనము 2 సెషన్స్ ఈ దేవుని వాక్యపు వెలుగు యెరూషలేము మీద, ఆయన ఏర్పరచుకొనిన స్థలం మీద ఎలాగ ప్రభావితం చేసిందో చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. గాడ్స్ చోజన్ ప్లేస్, దేవుడు ఎన్నుకొనిన ఏర్పరచుకొనిన స్థలము. అదే పాత నిబంధనలో యెరూషలేమని, సియోనని, కొత్త నిబంధనలో అదే దేవుని సంఘమని, నూతన యెరూషలేమని, దేవుని మందిరమని, దేవుని ప్రజలు చేరి వస్తున్న సమూహమని మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ స్థలంలోనికి దేవుని ప్రజలు ఎందుకు ఆయా సందర్భాల్లో చేరి రావాలి, ఉద్దేశం ఏంటి, అది మనకు బోధించే ఆత్మ సంబంధమైన సారం ఏంటి, 5 విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం, డ్యూటెరోనమీ చాప్టర్ 16. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 2వ వచనం. డ్యూటెరోనమీ చాప్టర్ 16
Verse 2. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలము, గాడ్స్ చోజన్ ప్లేస్, దేవుడు ఎన్నుకున్న స్థలము. అక్కడ ఏం చేయాల? సిస్టర్స్ వైపు నిండిపోయినాయి కదా, కర్టన్స్ తెరిచి అక్కడ ఏమన్నా ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది? భోజన బల్లలన్నీ తీసేసి కుర్చీలన్నీ తీసేసి తర్వాత కావాలంటే భోజనానికి సిద్ధం చేయొచ్చు. మీకు ఎక్కువ విశ్వాసం ఉంటే, లేదు పెండాలు సరిపోతుందని విశ్వాసం ఉంటే ఇట్స్ ఓకే. కానీ ఇంక ముందుకు రాకుండా చూస్తే మనకు ఆటంకం లేకుండా సరిపో. ఇంకా ముందుకు పంపించకుండా వెనక నుండి అలాగా వచ్చిన వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మొదటి పని ఏంటంటే పస్కాను ఆచరించుట. ఈ పస్కా యేసుక్రీస్తు ప్రభువే కనుక ఈ పస్కాను ఆచరించుట అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువను అనుభవించుట, సిలువ దగ్గరికి వచ్చుట. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మొదట మనకి తారసపడే అపరూపమైన ఘట్టం ఏంటంటే ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సిలువ. యాకోబు బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు 70 ఏళ్ళ ప్రాయంలో రాత్రి నిద్ర వస్తుండగా రాత్రిని తీసుకుని తలగడగా చేసుకొని నిద్రపోతే అక్కడ దేవుని నిచ్చెన ఆయనకు కనిపించింది. కనుక ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. దేవుని మందిరములో దేవుని పరిశుద్ధులు చేరి వచ్చినప్పుడు మనకు మొదట పాత నిబంధనలు ఎలాగో పస్కా కనిపిస్తుందో, పాత నిబంధనలు ఎలాగ నిచ్చెన కనిపిస్తుందో, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మనకు కనిపిస్తున్నాడు అన్న సంగతి మనము గుర్తించాలి. ఇఫ్ జీసస్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రేయర్ హౌస్ వేర్ వీ గ్యాదర్ టుగెదర్, అవర్ గ్యాదరింగ్ టుగెదర్ ఈజ్ ఆఫ్ నో యూస్. యేసుక్రీస్తు ప్రభువారు మనం సమాజముగా చేరి వచ్చే స్థలంలో లేకపోతే అలా సమాజముగా చేరి వచ్చుట బహుశా ఉపయోగం లేదంటే తప్పు కాదేమో. కనుక మొదటిది ఏంటంటే ఇక్కడ పస్కా బలిని మనం చూస్తున్నాం. దీనికి ఒక పదం పెడదాం మనము, సాల్వేషన్, రక్షణ. కనుక ద హౌస్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ విత్ ద సాల్వేషన్, రక్షణతో ఆరంభమవుతుంది. రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు లేకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఏ మానవుడు సుభిక్షితంగా నిత్యము నిలవజాలడన్న సంగతి గుర్తించాలి. దాని కొరకే కరుణా సంపన్నుడైన దేవుడు పాత నిబంధనలను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పస్కా బలి పశువును అర్పించి ఆ రక్తాన్ని వారి ద్వారబంధరాలు నిలువు కమ్మీలకు అడ్డు కమ్మీలకు పూసుకున్న కాణంచిత మానవ సంహారకుడు అక్కడి నుండి దాటిపోయి వారి జ్యేష్ఠ కుమారుడు మానవు నుండి తప్పించబడి కాపాడబడ్డాడన్న సంగతి మనకు వాస్తవం. అయితే కొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత పరలోక పస్కా బలి పశువు అని యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంతరంగంలో ప్రోక్షించబడిన రక్తం ద్వారా ప్రతిష్ఠించుకున్నప్పుడు పాప క్షమాపణ, మారు మనస్సు కలుగుతుంది. కనుక మానవ సంహారకుడు, పాతాళం, నరకం అవన్నీ మన నుండి తప్పించబడి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన మార్గం అనే సంకల్పం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నేను బాగానే ఉన్నాను కదా, నాకు రక్షణ ఎందుకు? చాలా కాలం నుండి మందిరానికి వెళ్తున్నాను కదా, మా నాన్నగారే కదా మందిరంలో సేవ చేసింది, మా అమ్మగారే కదా సేవకురాలు, మా మందిరాన్ని మేమే కట్టుట్లో సహాయం చేసాం కదా, ఇక నాకు రక్షణ ఏముందని తలంచేవాడు కొంతమంది ఉండవచ్చు.
మీ నాన్నగారు అమ్మగారు సేవకులైనంత మాత్రాన, బోధకులైనంత మాత్రాన, కాపర్లైనంత మాత్రాన, ఉపదేశకులైనంత మాత్రాన, గొప్పవారైనంత మాత్రాన, చర్చిలో సండే క్లాస్ టీచర్స్, యూత్ లీడర్స్ అయినంత మాత్రాన నీవు రక్షించబడకుండా, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే వారి యొక్క రక్షణ అనగా మీ అమ్మగారు నాన్నగారి యొక్క రక్షణ కానీ భక్తి కానీ నీ కొంట పట్టిందంటే తప్పు కాదేమో. అలా జరగదు. నీ రక్షణ నీ కొరికే, నీ పాపక్షమాపణ నీ కొరికే, నీ మారు మనసు నీ కొరికే, నీ యొక్క జీవితం మార్పు నీ కొరకే. వారు నీ కొరకు ప్రార్థన చేయగలరు. వారు నిన్ను ప్రభులోనికి నడిపించడానికి అనేక మార్గాలు నీ ఎదురుగా తీసుకుని రాగలరు. కానీ విశ్వాసం ఉంచుట అనేది నీ ద్వారానే ఆరంభించబడుతుందన్న సంగతి నీవు గుర్తించాలి. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకే పస్కా బలి పశువైన యేసుక్రీస్తు ప్రభువు వారిని కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని ఈ లోకానికి ఆయన పంపించినాడు. ప్రతి మనుషుని కొరకే మానని రుచి యేసుక్రీస్తు ప్రభువు వారు మానం అనుభవించటానికి ఈ భూమి మీదకి పాపము లేనివాడుగా దిగి వచ్చినాడు. ఆ పస్కా బలి పశువైన యేసుక్రీస్తు ప్రభు వారు సులువు మీదకి వెళ్ళి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అలాగ సులువు మీద వేలాడదీయబడిన కాణం చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయనలో నుండి ప్రవహించిన రక్తపు ఊట ద్వారా పాపాత్ముడైన మానవునికి పరిశుద్ధుడైన దేవుడు సిద్ధపరిచిన పాప క్షమాపణ ఉచితముగా సిలువలో నుండి ప్రవహించింది. ఈ ఉచిత పాప క్షమాపణ ప్రవాహం నాకు కావాలని ఏ పాప అయితే ఊళ్ళూరుతో ఆ శిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందటానికి ఇష్టపడ్డాడు, ఆ పాపి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు. ఆ పాపి అక్కడ పరిశుద్ధుడిగా చేయబడి దేవునితో పరదేశులుండే భాగ్యములోనికి తీసుకుని రాబడ్డాడు. అదే దేవుడు మానవుని కొరకై ఏర్పాటు చేసిన రక్షణ భాగ్యము. ఆ రక్షణ భాగ్యంలోనికి ఇంకా రాకుండా ఉంటే, ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, పర్వాలేదులో చూస్తాంలే అని అనుకుంటా ఉంటే మరొక తరుణం నీకు రాకపోవచ్చు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక నేడే రక్షణ దినము. ఈ ఏర్పాట్లు నీ కొరకే, ఈ కార్యక్రమం నీ కొరకే, ఈ పండుగలు నీ కొరకే, ఈ జాతర నీ కొరకే, ఈ దేవుని యొక్క సువార్తమానం ప్రకటించబట్ట నీ కొరకే, నీ ఆత్మ నరకం నుండి తప్పించబట్ట కొరకే, నీ ప్రాణము పాతాళములో నుండి పరలోకంలోనికి ప్రవేశించుట కొరకే, నీ దుఃఖముతో బాధపడతా నేను నీ హృదయం సంతోష సమాధానములోనికి అడుగుపెట్టుట కొరకే. ఇది దేవుని ఏర్పాటు అన్న సంగతి మీరు గుర్తించాలి. దేవుని యొక్క ప్రేమ మనుషుల పక్షాన చూపించట్లో మారలేదు. దేవుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిరాకరించిన, త్రోసివేసిన, తృణీకరించిన, దాటిపోయినా నాకు దేవుడు అవసరం లేదులే, నేను బాగున్నాను కదా, చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, బలం ఉంది, కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, ఇక నాకేం అవసరమో దేవుడితో అని తలంచే ప్రతి మానవుడికి కూడా దేవుడు అవసరం అన్న సంగతి నీవు గుర్తించు. అదొక ఊరు. ఆ ఊర్లో కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు. వారు చూస్తేనే చాలామందికి సంతోష కారణంగా మేడ్ ఫర్ ఈచ్ కపుల్గా కనిపించినారు. కొన్ని రోజులు గడిచింది. భర్తకు మిలిటరీలో ఉద్యోగం వచ్చింది. ఆయన మిలిటరీకి వెళ్ళాడు. వెళుతూ భార్యకు చెప్పాడు, నేను తిరిగి త్వరలో వస్తాను, కానీ నన్ను విడిచి నువ్వు ఉండలేవు, అయినా తప్పదు, కొంతకాలం ఎడబావు, నేను వచ్చిన తర్వాత తిరిగి సంతోషంగా మనం కలిసి ఉందాం, ఇంక భవిష్యత్తు నేను మిలిటరీకి వెళ్ళనేమో, మనం కలిసి ఇక్కడే జీవిస్తామని ఆయన భార్యను ఒప్పించి మొత్తానికి అక్కడ ఇంటి నుండి మిలిటరీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, యుద్ధ భూమిలో ఆయన ముందే నిలబడ్డాడు. శత్రువు ఆయన మీద దాడి చేసినారు. ఆ దాడిలో ఆయన 2 చేతులు 2 కాళ్ళు పోయినాయి. ఆయన హాస్పిటల్కి చేర్చారు. ఇప్పుడు ఆయన స్పృహలో లేడు. భార్యకు ఆ సంగతి తెలియదు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన కొద్దిగా స్పృహ వచ్చిన తర్వాత ఆ మిలిటరీ హాస్పిటల్లో నుండి ఒక ఉత్తరం రాయటానికి ప్రయత్నం చేసినాడు. కానీ రాయటానికి చేతులు లేవు కనుక పక్కన ఎవరో సహాయం తీసుకుని ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరం ఆమె దగ్గరికి నేరుగా వచ్చింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత ఆమె చాలా సంతోషించింది. నా భర్తే ఉత్తరం రాశాడని. చూసిన తర్వాత, చదివిన తర్వాత కాదు. చూడటానికి చదవటానికి చాలా తేడా ఉంది కదా. కనుక చూసినప్పుడు భర్త నుండి ఉత్తరం వచ్చింది అనుకుంది. చదవడం ఆరంభించింది. ప్రియమైన నా భార్యకు నీ భర్త వ్రాయ ఉత్తరమేమనగా సంబోధన అలాగా ఆరంభించబడింది. కింద రాస్తూ వచ్చాడు, నన్ను ఎంతో ప్రేమించావు, నేను నిన్నెంతో ప్రేమించినాను, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, కొంతకాలం కలిసి ఉన్నాం, కానీ నీ భద్రత కొరకు, దేశ భద్రత కొరకై నేను యుద్ధ భూమికి వెళ్లాల్సి వచ్చింది. శత్రువులు నా మీద దాడి చేశారు. నా 2 కాళ్ళు పోయాయి, నా 2 చేతులు పోయాయి. నేను ఇప్పుడు జీవోత్సవంలో మిలిటరీ హాస్పిటల్లో పడి ఉన్నాను. ఇప్పుడు నేను నీకు తెలియజేయ ఈ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే, ఇక నేను నీతో సంతోషంగా ఉండటానికి, నువ్వు నాతో సంతోషంగా ఉండటానికి నా ప్రాణం పూర్తిగా చిరిగిపోయింది కనుక అది సాధ్యమయ్యే పని కాదు. నేను నీ జీవితాన్ని నష్టపరచాలని అనుకోవట్లేదు,
కనుక ఇది మొదలుకొని నేను నిన్ను స్వేచ్ఛ వాతావరణంలోనికి అనుమతించాలని కోరుతున్నా. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎక్కడైనా సంతోషంగా ఉండిపోవచ్చు, నన్ను మరిచిపో. ఇట్లా నీ పాత భర్త. ఉత్తరం చదివిన తర్వాత ఆమె గుండెలన్నీ ఒకసారి పిండేసినట్టు అయిపోయింది. వస్తాడు అనుకున్న నా భర్త యుద్ధ నుండి మనిషి రాకుండా ఉత్తరం వచ్చిందేంటి? ఆ ఉత్తరంలో కూడా ఏదైనా సంతోషకరమైన మాటలు ఉంటాయంటే దుఃఖకరమైన మాటలు ఈ ఉత్తరంలో కనిపిస్తున్నాయేంటి? ఈ పరిస్థితులు ఇప్పుడు నేను ఏం చేయాలని ఏడ్చి కుమిలిపోయింది. మొత్తానికి భర్త అడ్రస్ తెలుసుకునింది, హాస్పిటల్కి వెళ్ళింది. ఒకసారిగా భర్త పడుకున్న ఆ పడక బెడ్ చూసింది, తనే నిశ్చేష్టురాలైపోయింది. ఎంత 6 అడుగులు అందగాడుగా తన భర్తను చూసుకొని మురిచిపోతున్న ఓ స్త్రీ ఒక సామాన్యమైన శవం వలె శవపేటికలో ఉన్నట్లు ఆ పడక మీద పడుండి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అంతా ఆయనకు ఉంచింటే ఆక్సిజన్ తర్వాత మిగతా కంప్యూటర్స్ కన్నా అటాచ్ చేసింటే ఆ దృశ్యం చూసి వేసి నా భర్తే అన్నా. ఒక్కసారిగా ఆయనకి దగ్గరగా వెళ్ళింది. కళ్ళు, చేతులు, కాళ్ళు, తల వెంట్రుకలు, ముక్కు, పెదవులు, నాలుక, నోరు, పళ్ళు అన్నీ చూసింది. అచ్చమో ఆమె భర్తే, ఇక వేరే వ్యక్తి కాదు. ఒక్కసారిగా ఆయన చేతులు చూస్తామంటే 2 చేతుల దగ్గర లేవు కనుక దుప్పటి కప్పారు. 2 కాళ్ళు చూస్తామంటే 2 కాళ్ళు లేవు కనుక అక్కడ దుప్పటి కప్పారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. ఆ ముఖాన్ని చూసింది, ఆయన మీద బోర్ల పడింది. అలాగే ఏడవడం ఆరంభించింది. ఏడ్చి ఈమె కూడా నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ వచ్చినారు. ఆమెను పక్కన లేపారమ్మా, ఇక నువ్వెంత ఏడ్చినా లాభం లేదు, 2 కాళ్ళు 2 చేతులు పోయాయి. ఒకవేళ ఏడ్చి ఇప్పటి నుండి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నువ్వు స్వేచ్ఛగా ఇంకొకరితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవచ్చు అని నేను విడిచిపెడతాను అంటున్నాడు కదా. ఆయన ఏం సమస్య లేదు అంటున్నాడు కదా. కనుక మేము ఆయన హాస్పిటల్లో ఇక్కడే ఉంచుకొని చూసుకుంటాం. ఆయన బతికినంత కాలం మేమే ఆయన ఇక్కడ హాస్పిటల్లో పరామర్శిస్తాం. ఎందుకంటే ఆయన దేశానికి మీ భద్రత కొరకు పాటుపడి తన చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాడు కనుక ఆయన చివరి దాకా చూసే బాధ్యత మాదే, మేము చూసుకుంటాం. మీరు సుఖంగా మీరు వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత మీరు సంతోషంగా జీవించవచ్చు. ఆ మాటలు ఆమెకు ఒక్కసారిగా గుణపంతో పొడిచినట్లయినా గుండెల్లోకి లోతుగా దిగిపోయిందన్న భావనతో ఏం చేయాలో తోచక నిశ్చేష్టురాలై భర్త వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె మొద్దు బారిపోయింది. వెంట్రుకలు నిక్కుపరుచుకోవడం ఆగిపోయాయి. కళ్ళలో నుండి కళ్ళు ధారావాహికంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా భర్తను పట్టుకునింది. భర్త అన్నాడు, నా 2 చేతులు లేవు, నా 2 కాళ్ళు లేవు, మనం కలిసి బతకడం అసాధ్యము, కనుక నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నాను, నీవు వెళ్ళిపో, ఇక నేను నిన్ను చూడలేను అని భర్త కళ్ళు మూసుకోవడం ఆరంభించి అప్పుడు ఆమె భర్తతో చెప్పిన మాటలు ఏంటంటే, నా 2 చేతులు నీవి కాదా, నా 2 కాళ్ళు నీవి కాదా, నా 2 చేతులు ఉన్నంత దాకా నీకు కూడా 2 చేతులు ఉన్నట్లే, నా 2 కాళ్ళు ఉన్నంత దాకా నీకు కూడా 2 కాళ్ళు ఉన్నట్లే, ఇదిగో నా 2 చేతులు, ఇదిగో నా 2 కాళ్ళు. ఒక్కసారి ఆమె అలాగే పడక మీద వాలిపోయింది. దేవుడు మానవుని ప్రేమించిన ప్రేమ విధానానికి ఇదొక చిరు ఉదాహరణ. పాపలమై మనం ఉన్నప్పుడు మనల్ని కాపాడేవారు ఎవరు దిక్కు లేనప్పుడు ఆయన పరలోకంలో నుండి భూమి మీదకి ఒక కాపరికి, ఒక సైనికుడిగా దిగి వచ్చినాడు. శత్రువుతో సాతానుతో పోరాటానికి ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహం అంతా కోడా దెబ్బలు, శిలువలో వేలాడదీయబడుతూ వచ్చినాడు. మన కొరకే రక్తం కార్చి చనిపోతే యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని విడిపించినాను, సాతాను బంధకాల్లో నుండి తెంచివేశాను, సాతానిక కబంధ హస్తాల్లో నుండి నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను, ఇప్పుడు మీరు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఇప్పుడు నిజమైన వ్యక్తి అయితే, ప్రభువా నిన్ను విడిచి నేను స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళగలను, ఇదిగో నీ శిలువ దగ్గరికి వస్తున్నాను, నీ గాయపడిన మోము చూస్తున్నాను, కార్చబడిన రక్త ప్రవాహాన్ని చూస్తున్నాను, పొడవబడిన ప్రక్కన నేను చూస్తున్నాను, పైనుండి కింద దాకా శిలువలో వేలాడదీయబడి ఈ దేహాన్ని నేను విడిచి ఎక్కడికి నేను వెళ్ళగలను. ఆ వ్యక్తి ప్రియుడైతే తన 2 కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నా పనిలోకి ప్రియుడైతే నా కొరకై శిలువలో తన సమస్తాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు. ఇంతకంటే ప్రేమాస్వరూపు భూమి మీద ఇంకెవరైనా ఉన్నారా? ఈ ప్రేమగల వర్తమానం విని కూడా, యేసుప్రభు యొక్క ప్రేమ సందేశాన్ని విని కూడా, ఆ యేసుప్రభు నాకు అవసరం లేదు, ఆ రక్షణ, ఆ మారు మనసు, ఆ పాప క్షమాపణ నాకు అవసరం లేదని ఇంకా నువ్వు నిరాకరిస్తుంటే, తృణీకరిస్తుంటే, ఈ మధ్యాహ్నం మరొకసారి దేవుని యొక్క సందేశం నీ ఎద్దకు తీసుకొని వస్తున్నా. ఆయన పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపల స్నేహితుడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు,
దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో మొదట కనిపించే సంగతి ఏంటంటే పస్కా బలి పశువు. యేసుప్రభు యొక్క సిలువ స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. అదే కొత్త నిబంధనలో దేవుని సంఘములో కూడా మేము ప్రకటించే మొదటి వర్తమానం ఏంటంటే యేసుప్రభు మానవుల కొరకే ప్రేమించి సిలువలో ప్రాణం తెచ్చాడు, దాని ద్వారా రక్షణ వస్తుంది, నమ్మండి. రెండవ సంగతి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 6వ వచనం లేదా 7వ వచనం. డ్యూటెరోనమీ చాప్టర్ 16 verse 7. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను. మీకు మనం ఆలోచించే మాట గుర్తుందా? ఏంటమాట? దేవుడు ఏర్పరచుకొనిన స్థలము, గాడ్స్ చోజన్ ప్లేస్. ఏర్పరచుకున్న స్థలంలో మొదట పస్కా కనిపిస్తుంది. ఏర్పరచుకున్న స్థలంలో రెండవది ఏం కనిపిస్తుంది? పొంగని రొట్టెలు కనిపిస్తున్నాయి. ఇది ఏ జ్ఞాపకం చేస్తుంది? సబ్మిషన్, విధేయత, తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని ప్రజలముగా మనము నేర్చుకోవాల్సిన రెండవ సంగతి ఏంటంటే దేవుని మందిరావరణంలో మనం పొంగకుండా ఉండాల. మనకు పొంగే నైజం ఉంది. అది సోడా వేసినందుకు పొంగుతున్నారా, మంట ఎక్కువైనందుకు పొంగుతున్నారా, నీళ్ళు ఎక్కువైనందుకు పొంగుతున్నారా, దేనికి పొంగుతున్నారో తెలియదు. కానీ కొంతమంది మందిరంలోకి వచ్చిన వెంటనే బయట బాగుంటారు కానీ ఇక్కడ లోపల పొంగుతారు. దాన్ని ఏమో అంటారు, బాంబే పూరినా ఏంటి తెలియదు నాకు, గుర్తురా. ఇంత పెద్దగా ఉంటుంది పూరి, ఒక్కసారి దెబ్బ కొడితే కిందకి అయిపోతుంది. మామూలు మన ఇళ్ళలో చేసుకునే పూరి అయితే కొద్దిగా మాత్రమే పొంగుతుంది. దేవుడు మనల్ని ఎలాగుండ వాళ్ళని కొడుతున్నాడు అంటే పుల్కాల వల్లే ఉండాలని కొడుతున్నాడు. కానీ మనం ఏంటంటే బాంబే పూరి మాదిరి పైకి పొంగతాం. ఎందుకు పొంగుతాం? పొంగటానికి చాలా కారణాలు మనం వెతుక్కుంటాం. నాకు చదువు ఉందని, జ్ఞానం ఉందని, సీనియర్ అని, తలాంతులు ఉన్నాయని, డబ్బు ఉందని, అందం ఉందని, కులం ఉందని, ఐశ్వర్యం ఉందని, బ్యాక్గ్రౌండ్ ఉందని, లెఫ్ట్ గ్రౌండ్ ఉందని, రైట్ గ్రౌండ్ ఉందని, అండర్ గ్రౌండ్ ఉందని, చాలా గ్రౌండ్లు ఉన్నాయని మనకి పొంగిపోవటానికి ట్రై చేస్తుంటారు. దేవుడు ఏమంటాడంటే మీరు పొంగొద్దండి. మీరు పొంగితే నేను తీసేస్తా. ఒకవేళ మీరు వంట చేస్తుంటారు అనుకోండి, పొంగు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మూత తీసేస్తారు. మూత తీసేస్తే పొంగ దెబ్బకి సెట్ అవుతుంది. దేవుడు కూడా మనం పొంగేటప్పుడు మూత తీసేసినాడు అనుకోండి, మనం దెబ్బకి సెట్ అయిపోతాం. తర్వాత మళ్ళీ పొంగ ఆరిపోయిన తర్వాత ఏం చేస్తాము? మూత పెడతాం. కనుక దేవుడు మూత తీసేసేదాకా మనం ఎదురు చూడకూడదు. ప్రభువా నేను పొంగనిలే, మామూలుగానే ఉండటానికి ప్రయత్నం చేస్తా అని ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరంలో అలా ఉండాలని కోరబడుతున్నాం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను ఈ భూమి మీదకి పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి నేను వచ్చాను. అందుకే యేసుప్రభు వారు కల్వరి శిలువ మీదకి వెళ్ళక మనకు ఒక పాత్ర తీసుకొని, టువాల్ తీసుకొని, తన నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడగటానికి పూనుకున్నాడు. ఇది మనకు జ్ఞాపకం చేసే ఆత్మ సంబంధమైన సంగతి ఏంటంటే మనమును ఇతరులకు పరిచర్య చేయటం కొరకే పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు మినిస్టర్ ఫర్ అదర్స్. వీఆర్ కాల్డ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ బట్ టు మినిస్టర్. మనం పరిచర్య చేయించుకోవటానికి పిలువబడలేదు కానీ మనం ఇతరులకు పరిచర్య చేయటం కొరకే దేవుడు మనల్ని పిలిచినాడు. యేసు ప్రభు లాంటి వాడు, పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు లాంటి వాళ్ళు అనేక మందికి పరిచారకులైండి వారు పరిచర్య ధర్మము కొనసాగించడానికి ముందుకు రాగలిగినప్పుడు మనం ఇతరులకు పరిచర్య చేయటానికి పూనుకోవాలి. మనకు కుదిరినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, వీలైనంత దాకా మనము చేయగలిగింది ఇతరులకు చేయడం చాలా మంచిది. బైబిల్లో రాయబడింది, చేతనైన మేలు నీ చేత అయినప్పుడు చేయకుండా అక్కడి నుండి ముఖము తిప్పుకొనవద్దు. క్రైస్తవుని యొక్క ఉద్దేశం, గురుతరమైన బాధ్యత ఏంటంటే టు డూ గుడ్ ఫర్ అదర్స్. ఇతరులకు మేలు చేయట. వారు సమాజంలో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకెక్కడున్న వాళ్ళు కావచ్చు. అలాగే కదా క్యాథలిక్స్ ఆయా స్థలాల్లో దేశమంతా, ప్రపంచమంతా విస్తరించినారు. వాళ్ళు రకరకాలైన సేవలు చేస్తున్నారు. వాళ్ళ పిలుపు బహుశా అదే ఉండొచ్చు. దేవుడు వారి పిలుపును ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటికీ వాళ్ళు మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఫేమస్, కాలేజీలు అంటే ఫేమస్, స్కూల్స్ అంటే ఫేమస్, ఏదైనా కానీ చాలా స్థలాల్లో ఫేమస్. మరి మనం అంటే ఏంటి? మాటలు ఎక్కువ చెప్తాం కానీ చేతులు తక్కువ అని. మనది ఎందుకంటే ఎక్కువ టాక్ సో మచ్, డూ లెస్. యేసు ప్రభు వారు అలాగే చేయలేదు. ఈ డన్ మోర్ అండ్ ఈ టాక్ లెస్.
3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఆయన మాట్లాడింది చాలా తక్కువగా ఉంది. మనకు అవకాశం ఇస్తే మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం. కరెంటు పోయేదాకా మాట్లాడమన్నా మాట్లాడతాం, కరెంటు రాకపోయినా మాట్లాడమన్నా మాట్లాడతాం. మనం అలాగ మాట్లాడటానికి ఇష్టపడతాం, కానీ చేయటానికి చాలా తక్కువ మనం ప్రయాసపడతాం. కనుక మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనల్ని చేయటానికి పిలిచినాడు. ఆ చేసే సందర్భంలో ఎలాగ చేయాలంటే పొంగు లేకుండా చేయాలి. మేము పలానా కులమని, పలానా చదువు ఉందని, పలానా ఘనత ఉందని ఏమీ లేదు. ఒక దినాన్ని పాపాత్ముడైన మానవుడంతా ఎలాంటి వాడున్నా, చదువున్నా, డబ్బున్నా, జ్ఞానమున్నా, అందమున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎవళ్ళైనా మంటిలో నుండి తీయబడ్డారు కనుక తిరిగి ఎక్కడికి వెళ్ళాల్సిందే? మంటికి వెళ్ళాల్సిందే. ఎంత గొప్పవారైనా వారి అంతఃపురంలో వారి యొక్క భౌతిక కాయాన్ని ఉంచుకోలేరు కదా. కనుక నదీనాం సాగరోగతి అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగ నదులన్నీ సాగరంలో కలుస్తాయి అన్నట్లు ప్రతి మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు కనుక తిరిగి మట్టి అయిపోవాల. ఈ మట్టి మానవుడు, మట్టికి తిరిగి అప్పగించబడే మానవుడు ఈ లోక సంబంధమైన సంగతులన్నీ చూసినప్పుడు ఎందుకు అతిశయం, ఎందుకు పొంగు? మనం పొంగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ఆ పొంగు తీసే, ప్లేట్ తీసే అంత స్టేజ్లోనికి మనం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ దేవుడే పూనుకున్నాడు అనుకోండి, అది చాలా కష్టం. అందుకనే ప్రభువా నువ్వు పూనుకోకుండా ముందే నేను సెట్ అవుతాను, నన్ను ఇంకేం అలాగ పొంగ తీయటానికి, మూత తీయటానికి నువ్వేం ట్రై చేయొద్దు, నేనే సెట్ అయిపోతానులే అనగలిగితే ఎంత బాగుండు. యెహోవా సియోనును ఎన్నుకొని ఉన్నాడు. 2 విషయాలు మనం చూసినాం. ఈ దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో మొదటి సాల్వేషన్, రక్షణ, పస్కా బలి పశువు కనిపిస్తుంది. రెండవది ఏంటంటే పొంగని రొట్టెలు కనిపిస్తున్నాయి, అంటే తగ్గింపు జీవితం. ఫిలిప్పీ పత్రికలో చెప్పబడింది కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కనుక ఆ మనస్సు మనము కూడా కలిగి ఉండాలని కోరబడుతూ ఉన్నాం. మూడవ సంగతి ఏంటి? ద్వితీయ విదేశీకాండము 16వ అధ్యాయం 11వ వచనం. డ్యూటెరోనమీ Chapter 16 verse 11. ద్వితీయ విదేశీకాండము 16:11. అప్పుడు లేదా మధ్య భాగం నేను చదువుతా. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఏర్పరచుకున్న స్థలమున ఎలాగ సంతోషించాలంట? మన సంతోషం ఎలాగొస్తుంది? కొత్త బట్టలు కట్టుకుంటే కొంతమందికి సంతోషం, కొత్త ఫోన్ కొనుక్కుంటే కొంతమందికి సంతోషం, మంచి తిండి తింటే కొంతమందికి సంతోషం. ఇలా పండగ అంటేనే రకరకాల మనుషుల పండుగలు. ఇప్పుడు క్రిస్మస్ అంటేనే సంతోషం సంతోషం సంతోషం. ఎందుకు సంతోషం? 3 రకాలైన సంతోషాలు పడే మనుషులు ఉన్నారు. మొదటిది ఏంటంటే వంటను బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. మాకు ఎన్ని రకాలైన వంటలు వస్తాయి తెలుసా, ఎన్ని రకాల పిండి వంటలు చేసుకుంటున్నాం, తర్వాత కారం వంటలు చేసుకుంటున్నాం, చక్రాలు చేసుకుంటున్నాం, ఇంకేమేమో అన్ని చాలా పేర్లు ఉన్నాయి వాటన్నిటికీ. బహుశా అలాంటి వాళ్ళు సంతోషం. వాళ్ళంతా ఏంటంటే అల్ప సంతోషం. రెండవది ఏంటంటే వంటలు కాకుండా ఒంటి సంతోషం. ఒంటికి రకరకాలైన బట్టలు, తర్వాత డెకరేషను, బంగారము, వెండి, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక, నీళ్ళలో కెంపులు, పచ్చలన్నీ ధరించుకొని ఒక్కసారిగా బయటికి కనిపించే ఒక మట్టి బొమ్మగా ఉండటానికి కొంతమందికి ఇష్టం. అది వారికి సంతోషం. ఏం చేస్తాం మరి? అది వాళ్ళ టైప్ ఆఫ్ లైఫ్, అది వారి యొక్క జీవన శైలి. వాళ్ళకి అదొక లాంటి సంతోషం. కనుక మొదటిది ఏంటి? వంట సంతోషం. రెండవది ఏంటి? ఒంటి సంతోషం. మూడవది ఏంటి? ఇంటి సంతోషం. ఇల్లు పండుగ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా, రంగులు చేసుకోవాలా, చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఇది కూడా మంచిదే, ఇది చాలా అవసరం కూడా. ఈ బయట సంతోషాన్ని గురించి ఆలోచిస్తున్నాం, కానీ గుండెల్లో ఏమైనా సంతోషం ఉందా? హృదయంలో సంతోషం ఉందా? యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు లూకాసు వార్త 2:10 ప్రకటించబడిన వర్తమానం ఏంటంటే, భయపడకుడు, ఇదిగో ఇదిగో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి సంతోషించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేనిని బట్టి సంతోషిస్తున్నారంటే, మనకి ఏది సంతోషం కాదో దాన్ని బట్టి సంతోషిస్తున్నారు వీళ్ళు. ఏంటది? కింద వచ్చినాం. ద్వితీయ విదేశీకాండం 16వ అధ్యాయము 12వ వచనం. డ్యూటెరోనమీ చాప్టర్ 16 verse 12. ద్వితీయ విదేశీకాండం 16:12. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరిపించుకొనవలెను. కట్టడలను బట్టి, వాక్యమును బట్టి, శాసనమును బట్టి, ఉపదేశమును బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన బోధన బట్టి, ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి మనం సంతోషించాలంట.
రిజాయిస్ ఇన్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యము, ఈ వాక్యం ఎక్కడుంది? దేవాన్ని వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. బైబిల్లో రాయబడింది, నీ వాక్యం బయలుదేరుడితోడనే వెలుగు కలగా ఆజ్ఞాపించును. మత్తయి 4:4 చెప్పబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ వాక్యం కొరకు ఎంతో మంది ప్రయాసపడ్డారు, ప్రాణాలు పడ్డారు. ఈ వాక్యం కొరకు ఎంతో మంది తమ జీవితాలను అలాగే ప్రభు కొరకు త్యాగం చేయటానికి ఇష్టపడ్డారు. వారందరి త్యాగ ఫలితాన్ని బట్టి ఈ దినాన మన సొంత భాషలో సామాన్యమైన విధానంలో బైబిల్ మన చేతిలో ఉంది. 100 రూపాయలకి మీరు వాడే బైబిల్ ఎవరైనా ఇస్తారని మీరు అనుకుంటారా? మీ పిల్లలు చదువుతున్నారు కదా, వాళ్ళకి అవసరమైన పుస్తకాలు తీసుకోవడానికి బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా మీరు అడగండి, ఒక 100 రూపాయలకి ఏదైనా పుస్తకం ముందే ఏంటి అది ప్రింట్ అయింది. నాకు తెలిసి 100 రూపాయలకి ఇంజనీరింగ్ పుస్తకం కానీ, బీటెక్ వాళ్ళు చదివేది కానీ, మెడిసిన్ వాళ్ళు చదివేది కానీ, సైన్స్ వాళ్ళు చదివేది కానీ ఏ పుస్తకం నాకు తెలిసి 100 రూపాయలకి రాదనుకుంటా. ఇండియన్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్, బహుశా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఏమైనా వస్తాయేమో. కానీ దేవుడు ఇంత ప్రయాసపడి ఈ పుస్తకాన్ని మన కొరకు అందించినాడు. ఈ వాక్యం ఎవరైతే శ్రద్ధగా చదివి ధ్యానించి ఆ ప్రకారంగా ముందుకెళ్ళడానికి ఇష్టపడతారో వారు ఆ వాక్యంలో కలిగే సంతోషాన్ని బట్టి ఆనందిస్తున్నారు. అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో నుండి బయటికి ఏమొస్తుందంటే స్క్రిప్చర్స్, దేవుని వాక్యం బయలుదేరుతుంది. దేవుని మందిరానికి రండి, సహవాసానికి రండి అని ఎందుకు చెప్తామంటే ఇక్కడ దేవుని వాక్యం బయలుదేరుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం బయలుదేరిన వెంటనే ఏమైతాయి? చీకటి వెలుగుగా చేయబడుతుంది. దేవుని వాక్యం బయలుదేరిన వెంటనే ఏమైతే? బంధకాలు తొలగించబడతాయి. దేవుని వాక్యం బయలుదేరిన వెంటనే ఏమవుతుంది? పాపి రక్షించబడుతున్నాడు. దేవుని వాక్యం బయలుదేరిన వెంటనే ఏమవుతుంది? గాయాలు కట్టబడుతున్నాయి. దేవుని వాక్యం బయలుదేరిన తోడనే ఏమవుతున్నాయి? చెవులు తెరుచుకుంటున్నాయి, హృదయం తెరుచుకుంటుంది, మనుషులు తెరుచుకుంటున్నాం. అన్నీ మనం మార్చబడుతున్నాం. మనల్ని మార్చేది భర్త మార్చలేడు, భార్య మార్చలేడు, ఇరుగు పొరుగు వారు మార్చలేరు. కొంతమంది అంటారు వాడిని మార్చడం ఎవరి తరం కాదు, అందరితో ఆకుండా వాళ్ళు అంటారు వాడిని మార్చడం దేవుని తరం కూడా కాదని. అంటే విసిగిపోయి చెప్పే మాట. కానీ దేవుడు ఒక మనిషిని మార్చడానికి దేవుడికి ఎంత సమయం కావాలా? ఎంత సమయం కావాలి? ఒక్క సెకండ్ దేవుడు మనిషిని మార్చలేడని మీరు తలస్తారా? దేవుడు ఖచ్చితంగా మనిషిని మార్చగలడు. మార్చటగానే శక్తిమంతుడు. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆయనకు ఒక్క సెకండ్ సాల్ అయిపోయింది. ఒక్కసారి అలా బోర్లు పడ్డాడు, ప్రభువా నీవెవడవు? వెంటనే మారు మనసు కొంత వచ్చినాడు. ఒక ఆర్థిక మంత్రి గుర్రం మీద లేదా రథాల మీద బయలుదేరి వెళ్తున్నాడు యెరూషలేములో నుండి ఇథియోపియాకు. ఆ దేవుడు ఫిలిప్పిని పంపించినాడు, ఆయన హృదయం మార్చబడింది. కనుక దేవుడు మార్చడానికి భూమి మీద ఎలాంటి వ్యక్తినైనా ఇట్టే మార్చగలడు. కొంతమంది అనుకుంటారు నన్ను ఎవరు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. అంత దూరం పోవద్దు సుమా, దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు భూమి మీద మనుషులతో ఎవరితోనైనా పెట్టుకోవటానికి ట్రై చేయి, కానీ ట్రై చేయమని చెప్పట్లేదు. అలాగా ప్రయత్నం కూడా చేయొద్దు. అలాంటి చెడ్డ ఆలోచన నీ హృదయంలో కూడా రానియొద్దు. కానీ మనిషి కనుక నీకు ఎప్పుడు ఎలాగుంటుందంటే ఎప్పుడు పోట్లాడదామా అని ఎదురు చూస్తుంటావు. అలా పోట్లాడు ఒకవేళ మనుషులతో ఉన్నా అది మంచిది కాదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవా నువ్వు నన్ను మారుస్తావంట, నీ చేతనైతే నన్ను మార్చుకో అనొద్దు. అది చాలా అపాయం. దేవుడు నిన్ను మార్చడానికి పూనుకుంటే బహుశా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో. దేవుడు నిన్ను మార్చడానికి పూనుకుంటే జరగకూడని పరిణామాలు జరుగుతాయేమో. దేవుడు నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తే ఆయనకు అనంతమైన మార్గాలు ఉన్నాయి. మనలాంటి వాళ్ళు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో కొన్ని కోట్ల మంది ఆయన సృజించినాడు. ఆయన వారిని నడిపిస్తున్నాడు, ఆయన వారిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. కానీ ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని సంరక్షిస్తుంది. ఒక ఆయన ఇలాగే అనుకున్నాడు, నన్ను దేవుడు కూడా మార్చలేడు అని. ఒక స్థలంలో ఒక స్థలానికి లేదా ఒక ఇంటికి దర్శించడానికి ఒక సేవకుడు నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి దర్శించడానికి వెళితే ఒక యవనస్తుడు పడక మీద పడుకున్నాడు. జీవోత్సవముల చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, దేహం అంతా బాగానే ఉంది, కానీ కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్కగారు, అమ్మగారు ఇద్దరు సహాయం చేస్తున్నారు. ఏమైంది నీకు, ఎందుకు ప్రార్థన చేయాలంటే అది ఒక పెద్ద కథలండి బ్రదర్ అన్నారు. చెప్పడం నాకు కథలండి చాలా ఇంట్రెస్ట్, నేను కూడా చెప్తాను అని అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు. ఇక్కడ దేవుని మందిరానికి రాకుండా దేవుని వాక్యం చదువుకుండా ఇష్టానుసారంగా జీవించినాడు. బైబిల్ పట్టుకోవాల్సిన చేతుల్లో బాంబులు పట్టుకొని తిరిగాడు. వదినాన బాంబులు పట్టుకొని సైకిల్ మోటార్ మీద అంటే 2 వీలర్ మీద వెళ్తా ఉంటే ఆ బాంబు పేలింది. అక్కడ ఇక్కడ తగిలితే బాగుండేది బ్రదర్, అది ముఖానికి తగిలింది, 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు జీవోత్సవంలో పడక మీద పడ్డాడు, ఏం చేయాలో చూడండి. నేను అప్పుడు ఆ బ్రదర్తో అన్నాను, ఏం బ్రదర్ దేవుడు మార్చాడా నిన్ను అని. ఇంకేం మార్చడం అన్న, 2 కళ్ళు పోయిన తర్వాత
వాట్ కెన్ ఐ డూ? ఇప్పుడు ప్రతి దానికి వేరే వారి మీద ఆధారపడాలా. నీ ఏం భోజనం నీ దగ్గర పెట్టినారంతానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఏం బట్టలు వేసుకున్నా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. బైబిల్ చదవాలంటే, న్యూస్ పేపర్ చదవాలంటే, ఏం చేయాలన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఇప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం. ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఎలాగైనా ప్రభుని ఇప్పుడు తెలుసుకోవాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ చదువుకోవాలా. ఉన్నారు కదా చదవటానికి, మీ అక్కగారు, చెల్లిగారు, అమ్మగారు ఇతరులు సహాయం చేయాలంటే ఎంతసేపు అని పిలుస్తాం బ్రదర్. నేను ఎప్పుడు పడక మీద జీవోత్సవంలో పడుతున్నాను, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, బాధ్యతలు ఉన్నాయి. ఏదో ఉదయం వచ్చి ఒక 5 నిమిషాలు వాక్యం చదవమంటే చదువుతారు, 10 నిమిషాలు చదవమంటే చదువుతారు. కానీ ఎప్పుడు నా చుట్టే ఉండి నాకే వాక్యం చదవమంటే వాళ్ళు చదవలేరు కదా అన్నారు. వినటానికి అవకాశం ఉంది బ్రదర్, వినొచ్చు అన్న. కానీ నాకు చదవాలని ఉందన్నా అని అన్నాడు. అప్పుడు చదవాలని ఉందంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. కొంతమంది గురుడి వాళ్ళు అయితే చదవటానికి వాళ్ళ చేతులను వాడుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న లిపిని బట్టి బ్రెయిన్ లిపి అంటారు, దాన్ని వాళ్ళ చేతితో తడుముకొని వాళ్ళు చదువుతారు. కానీ నీకు కళ్ళు అట్ట పోయినాయి కనుక నువ్వు నేర్చుకోలేదు, అది నీ చేతులు అవన్నీ గమనించలేవు. నీ బాగా ముఖమంతా పూర్తిగా కాలిపోయింది, ఇక కనరెప్పలకు కూడా ఏం తెరవటానికి వీలు కాలేదు. పెదవులు ఏమైనా బాగున్నాయంటే అవి కాలిపోయినాయి. ఒకటి మాత్రం బాగుంది, ఏంటంటే నాలుక లోపట ఉంది కనుక అది మాత్రం బాగుంది. నేను అన్నాను, ఇప్పుడు నువ్వు నాలుకతో చదవచ్చు. నాలుగు ఒక 5 నిమిషాలు అటు ఇటు కదిలించండి. మాట్లాడేటప్పుడు నొప్పి కాదు, కానీ కదిలిస్తే ఎంత నొప్పి అవుతుందో తెలుసా? అలాగే ఇప్పుడు ఆ నాలుక ఒక్కసారిగా నువ్వు అక్షరాల మీద పెట్టి చదవటానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీరు చదవచ్చు అని చెప్పాను. అది చాలా కష్టమైన ప్రక్రియ. దేవుడు తన వాక్యమును మన కొరకు ఏర్పాటు చేసి మన సొంత భాషలో అనుమతించిన తర్వాత ఈ వాక్యమును గురించిన అవగాహన మనకు లేకుండా మనము చాలా నిర్లక్ష్యముతో జీవించుట భావ్యము కాని సంగతి. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు మీద 42 మంది రాజులను ఏర్పరిచినాడు. ఈ రాజులు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే చెడ్డ రాజులు, రెండో రకం ఏంటంటే మంచి రాజులు. చెడ్డోళ్ళు మంచోళ్ళని మనం ఎలాగ విభజిస్తాం? ఎవరైనా మనం చూసిన వెంటనే వీళ్ళు మంచోళ్ళు అని ఎలాగంటాం, చెడ్డోళ్ళు అని ఎలాగంటాం? మనకుగా ఒక స్టాండర్డ్ స్కేల్ ఉంటుంది. మనతో బాగా మాట్లాడి, మనల్ని ఆహ్వానించి, మనకు భోజనం పెట్టి, మనకు సహాయం చేస్తుంటే మంచిగా అంటాం. వేరే వారిని ఎంతమందిని చంపేసి వచ్చినా పర్వాలేదు, మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనతో బాగున్నాడు కదా, అందుకే మనం మంచోడు అంటాం. వేరే వాళ్ళకి ఎంత క్రూరుడో మనకు అంత మంచోడు. అదే సమయంలో వేరే వాళ్ళని ఏమనుకుంటారో, వాళ్ళు చాలా చెడ్డోడు అనుకుంటారు. కానీ వాళ్ళు చాలామందికి మంచోడుగా ఉండిండొచ్చు. కనుక మనుషుని యొక్క కొలత, తూకము, త్రాసు, దండము దేవుని యొక్క త్రాసుకు, కొలతకు, తూకానికి, దండానికి భిన్నంగా కనిపిస్తుంది. జరిగిన సంగతి ఏంటంటే, మనిషి వాక్యమును ఇష్టపడట్లేదు కనుక తన పద్ధతిలో అసెస్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుని పద్ధతి ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారు దేవునికి మంచివారు. గౌరవిస్తారు అంటే అర్థం ఏంటి? బాగా భద్రంగా పెట్టుకొని తిరుగుతారని కాదు దీని అర్థం. భద్రంగా పెట్టుకోవాలి, అది ప్రాథమికమైన సంగతే. రెండవది ఏంటంటే, దేవుని వాక్యాన్ని గైకొనేవారు. నా మాట విని దీనుడై ఎవడు గడగడగడగడగడగడ వణకుచుండునో నేను వాని యందు దృష్టిస్తున్నాను. ఒక భక్తుడు, నాకు పేరు కరెక్ట్ గుర్తులేదు, ఆయన చనిపోక మునుపు తనతో ఉన్న వాళ్ళందరికీ దేవుని యొక్క వర్తమానం ప్రకటించినాడంట. అప్పుడు తనకు పరిచయమైన వాళ్ళు వచ్చి ఆయన అడిగారు, ప్రభు మిమ్మల్ని పిలిచే కాలం దగ్గరికి వచ్చింది కదా, ఒకవేళ ప్రభు దగ్గరికి మీరు వెళ్ళిపోతే మీ పార్థివ దేహాన్ని మేము సమాధి చేయాలి కదా, సమాధి చేసినప్పుడు పైన ఒక రాయి పెడతాం కదా, ఆ రాతి మీద ఏం వాక్యాన్ని రాయమంటారు అని అడిగారు. మనమైతే ఏం చెప్తాం? పుట్టిన తేదీ రాయండి, చనిపోయిన తేదీ రాయండి, లేదా ప్రభు మహిమలోనికి ప్రవేశమని రాయండి, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని రాయండి, నీతిమంతుని మరణం యెహోవాకు ఆశీర్వాదకరమని రాయండి, మరలా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు లేస్తాడని రాయండి, మనం ఆయన వల్లే పోలి ఉంటామని రాయండి. ఇలాగ మనకు వచ్చిన బైబిల్ జ్ఞానం అంతా ఒక్కసారి అలా కుమ్మరించుంటాం. ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆ రాతి మీద ఇలాగ రాయండి, హియర్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ ఎ పర్సన్ laid dead who trembled at the word of God. దేవుని వాక్యం అంటే గడగడగడగడ భయపడి వణికి చనిపోయే మనిషి యొక్క భౌతిక కాయం ఇక్కడ ఉంది. ఇదివరకైనా ఇష్టం ఉంటుందా? ఇలాగ ఉండటానికి ఇష్టపడతామా? కనుక దేవుని యొక్క వాక్యం అంటే, రాజుల్లో 42 మందిలో 9 మంది మాత్రమే మంచివాళ్ళు, మిగతా వారంతా చెడ్డ రాజు.
చెడ్డ రాజులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించాలని వాళ్ళు అనుకున్నారు. 9 మంది మంచివాడు. చెడ్డ రాజుల్లో మొదటి రాజు ఎవరు? సౌలు. మంచి రాజుల్లో మొదటి రాజు ఎవరు? దావీదు. దావీదు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టపడినాడు. మీలో చాలామందికి తెలుసు కదా, దావీదు అంటే మనం ఏమనుకుంటామంటే చాలా భక్తిపరుడు అని అనుకుంటాం. అది మంచిది, చాలా భక్తిపరుడు, దేవుని మీద ఆధారపడేవాడు. సౌలు అంటే భక్తిహీనుడు అనుకుంటాం. సౌలు అంత భక్తిహీనుడేం కాదు, కానీ మనలాంటి పరిసయుడు. మనలాంటి పరిసయుడు అంటే సొంత నీతి మీద ఆధారపడేవాడు. నేను బైబిల్ ఎందుకు చదవాలి, నేనేం పాపం చేయలేదే, నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నేనేం పాపం చేయలేదే, దేవుడు అంటే నాకు ఎందుకు ఇంత. 40 ఏళ్ళుగా ఆయన రాజు అయితే ఒక్క దైవికమైన పని చేయలేదు. 40 ఏళ్ళలో ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటంటే దావీదును తరిమి చంపాలని ప్రయత్నం చేసినాడు, కానీ 40 ఏళ్ళలో ఆ పని చేయలేకపోయాడు. దావీదు రాజైన వెంటనే ఏం ఆలోచించినాడంటే, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం, యెరూషలేంలోనికి దేవుని మందసాన్ని నేను ఎలాగ తీసుకుని రాగలను. రాజైన వెంటనే ఆలోచన వచ్చింది. రాజైన వెంటనే దైవికమైన ఆలోచన రావాలి. ఇప్పుడు మనమందరం రాజులము, యాజకులము. బైబిల్లో రాయబడింది కదా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడ్డాం కనుక మనమును ఆత్మ సంబంధమైన రాజులైన యాజకులుగా చేయబడ్డాం కనుక మనకు కూడా ఉన్న గురి ఏంటంటే, ఆలోచన ఏంటంటే, లక్ష్యం ఏమై ఉండాలంటే, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం, యెరూషలేంలోనికి దేవుని మందసం నేను ఎలాగ తీసుకొని రాగలను. దేవుని మందసం ఇన్ని రోజులు యెరూషలేంలోనికి రాలేదు. యెరూషలేం బయట ఉంది, గుడారంలో ఉంది, వేరే వాళ్ళ ఇళ్లలో ఉంది, బయటే ఉంది. కనుక ఆ మహిమను, ఆ మందసాన్ని, ఆ దేవుని ప్రభావాన్ని, ఆ దేవుని సన్నిధిలోనికి నేను ఎలాగ తీసుకొని రాగలను. దైవికమైన చింతన మనకు లోపించింది. మనం ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఏం తాగుదాం, ఎలాగుందాం, ఎట్టు చేస్తాం, ఇదే ఆలోచన ఉంది. కానీ హౌ కెన్ ఐ బ్రింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బ్యాక్ టు హోమ్, దేవుని మందసాన్ని ఎలాగ నేను దేవుని మందిరంలోనికి తీసుకొని రాగలనే ఆలోచన ఎప్పుడైనా ఉందా? నువ్వు మందిరంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యం బయలుదేరి వచ్చినప్పుడు నీ వాక్యం నీ హృదయం ఆ వాక్యానికి స్పందిస్తుందా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించున్నావా? ఈ చుట్టూ పరిస్థితులు, విశ్వాసులు, వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు చనిపోయి మృతతుల్యం అయిపోయి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో వేలాడుతున్నప్పుడు ఎప్పుడైనా సంఘాల కొరకే ప్రార్థన చేసేది విన్నావా, చూసావా? నువ్వు నా కాలేజీలో పనిచేస్తున్న స్థలంలో ఇంటి దగ్గర పొరుగువారు, ఇరుగు పొరుగు నీకు సహాయం చేసేవారు రక్షణార్థమైన వెలుగు లేకుండా చీకట్లో మ్రగ్గిపోతూ బంధకాల్లో కట్టబడి నీతి సూర్యుని యొక్క ఉదయ కిరణంలోనికి వారు రాలేకుండా, అరుణోదయ దర్శనం యొక్క సహాయం వారు పొందలేకుండా మట్టికి మందైపోయే దినాలు సుభిక్షితంగా సమీపంలో ఉన్నప్పుడు వారి కొరకే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు కనిపిస్తున్నారా? దేవుని జనమా, సహోదరులారా, ముఖ్యంగా బైబిల్లో రాయబడింది, అంగలార్చు వారిని పిలువనప్పుడే, కాల్ దెమ్. మీ ఏడ్పు, మీ కన్నీరు, మీ ప్రార్థన, మీ ప్రవాహం ఈ దినాన్ని దేవుడికి కావాలి. మీ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆగిపోయినప్పుడే బహుశా దేవుని యొక్క పరిచయం మీ ప్రాంతంలో ఆగిపోవడం సమంజసమేమో. మగడు యెరూషలేము మీద కావలి కర్తలుగా పెట్టిన దేవుని యొక్క ప్రణాళిక మీ విషయమే భంగమైపోకూడను గాక. ఒక్క స్త్రీ దేవుని కొరకే సంఘాన్ని నిర్మించడానికి ప్రార్థన పూర్వకంగా ఎలాగ అద్భుతాలు చేయగలదు? భవిష్యత్తులో చాలా మందికి పరిచయం అనుకుంటా. నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు, అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు. చాలా ఘనంగా మీటింగ్స్ జరిగించబడ్డాయి. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక విశ్వాస పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి నన్ను కలిసి అన్నాడు, బ్రదర్ మీరు వచ్చే సంవత్సరం కూడా రావాలన్నాడు. అంకుల్ మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి మేము ఒకసారి రావడం ఎక్కువ, రెండోసారి మూడోసారి రావడం అంత క్షేమం కాదేమో, వేరే వారిని మీరు ట్రై చేయండి అన్నాడు. లేదు బ్రదర్, దేవుడు ఇక్కడ అద్భుత కార్యాలు చేశాడు, రక్షణార్థమైన వెలుగులోనికి చాలా మందిని తీసుకుని వచ్చినాడు, అసలు నేను రక్షించబడ్డమే ఒక గొప్ప సంగతి అని అన్నాడు. చెప్పండి అంకుల్ అంటే ఇది ఒక పెద్ద కథలేంటి బ్రదర్ అన్నాడు. చెప్పండి అంకుల్ నాకు కథలు అంటే చాలా ఇష్టము అని అడిగాను. ఆయన కథ చెప్పడం ఆరంభించినాడు. ఈ ఊర్లో నేను పేరు మోసిన నాస్తికుడిని, దేవుడు లేడని ఎవరితోనైనా వాదించాలంటే మొదట నేను నిలబడి వాదించేవాడిని. నాకు ఈ ఊర్లో ఒక పెద్ద వ్యాపారం ఉంది, అదే బేకరీ వ్యాపారం నాకు ఈ ఊర్లో ఉంది కనుక నేనంటే ఈ ఊర్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా, సమాజంగా మనుషులు నన్ను గుర్తించేవారు. అయితే ఒక దినాన ఉదయకాలమే లేచి నా బేకరీ వ్యాపారం చూసుకోవడానికి వెళుతుంటే నేను వెళ్ళే మార్గంలో ఒక విధవరాలు ప్రార్థన చేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి మానవ దృక్పథంతో అడిగాను, అమ్మా ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు అన్న. ఆమె చెప్పింది, ప్రార్థన నా దేవుడు వింటాడని నేను చేస్తున్నాను. సరే దేవుడు వింటాడులే, కానీ దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగాను. ఆమె చెప్పింది,
నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానంటే నా కుమారుడికి ఈరోజు ఉదయకాలము బ్రేక్ఫాస్ట్ లేదు, టిఫిన్ లేదు, దాన్ని దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు అని చెప్పింది. అప్పుడు ఈయన అన్నాడంట, మంత్రాలకు చింతకాయలు రాలుతాయమ్మా అని. ఆమె చెప్పిందంట, మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు అని చెప్పింది. సరే, ఈయన అన్నాడంట, ప్రార్థన నువ్వు తర్వాత చేసుకుందావమ్మా, మా బేకరీ షాపు 9 గంటలకు తెరుస్తారు, నువ్వు అక్కడికి వచ్చేసేయి, వచ్చి పిల్లవానికి అవసరమైన కేకు, బ్రెడ్, జాము, బిస్కెట్స్ అవి ఇవన్నీ తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వు, తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుందావులే అంటే ఆమె చెప్పిందంట, నా ప్రార్థనకు జవాబు దేవుడు మీ ద్వారా ఇస్తాడని మీరు నమ్మితే నేను మీ బేకరీకి వస్తా. నాస్తికుడైన నాలాంటి వాడిని దేవుని నమ్మటానికి ఎంత తేలిగ్గా చేయటాలని ప్రయత్నం చేస్తున్నావమ్మా. నేను దేవుని నమ్ముతాను అనుకుంటున్నావు, మానవత్వ దృక్పథంతో నీకు సహాయం చేయటానికి వచ్చి నేను నిన్ను మాట్లాడితే దేవుడు నా ద్వారా నీకు సహాయం చేస్తాడని నువ్వెలా కనుకుంటావు? ఇప్పుడు దేవుని సంగతి పక్కన పెట్టు, మన ఇద్దరు మనుషులు కనుక మానవత్వ దృక్పథంతో నేను నీకు సహాయం చేయాలని కోరుతున్నాను, ఉదయకాలం వచ్చి నువ్వు ఆ బేకరీ ఐటమ్స్ తెచ్చుకుంటే ఆమె చెప్పిందంట, దేవుడు నా ప్రార్థనకు నీ ద్వారా జవాబిస్తాడని మీరు నమ్మితేనే నేను మీ బేకరీకి వస్తా, లేకపోతే నేను రాను. ఆయన అన్నాడంట, అంటే మనసులో దేవుడు సంగతి తర్వాతలే ఈమెకు మొదటి సహాయం చేస్తామని మీరు వచ్చేయండి అమ్మా అక్కడికి అని చెప్పాడంట. నేను నమ్ముతానండి, మీరు వచ్చేయండి అని చెప్పాడంట. అబద్ధం. సరే, ఆమె అక్కడికి వెళ్ళింది. ఉదయకాలం 9 గంటలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళతో అంతా బేకరీ పూర్తిగా నింపబడిపోయింది. అప్పుడే పని వాళ్ళు వస్తున్నారు, చాలా సందడిగా బేకరీ ఉంది, వచ్చేవాళ్ళు వస్తున్నారు, బిస్కెట్స్, బ్రెడ్, జాము అవి ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఈమె కూడా అక్కడికి వెళ్ళి నిలబడింది. వెళ్ళిన తర్వాత ఈయన అన్నాడంట, అమ్మ మీరు ఏం కావాలో తీసుకెళ్ళండి అంటే, నేను తీసుకెళ్ళను, నేను చెప్పాను కదా, మీరు నమ్మితే దేవుడు నా ప్రార్థనకు మీ ద్వారా జవాబిస్తున్నాడు అని నమ్మితే నేను తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళదు. మొదటి మీరు తీసుకెళ్ళడం లేదు, మీరు నమ్ముతారా? మీరు ఏం ప్రార్థన చేశారమ్మా అన్నాడు. నేను నా ప్రభుకు ప్రార్థన చేశాను, ఆ రోజు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చి దేవుడు, నేను కూడా ఆయన కాకి పిల్లలు నాకేమైనా ఆహారం ఇస్తాడేమో నేను ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేసావమ్మా? ఇదిగో ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్లో నేను ప్రార్థన రాయనాడు. A4 సైజ్ తెల్ల పేపర్ ఇచ్చినాడు, మీలో కొంతమందికి తెలుసు. ఆ తెల్ల పేపర్ ఇస్తే ఆ తెల్ల పేపర్లో ఆమె ప్రార్థన ఇలాగ రాసింది, ప్రభువా మా అనుదిన ఆహారము మాకు దయచేయి, ఆమేన్. ఆ పేపర్ బరువు ఎంత తెలుసా మీకు? పిల్లలకి చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, A4 సైజ్ తెల్ల పేపర్ బరువు ఎంత తెలుసా? తెలియదు. నా ల్యాబ్లో నేను ఇట్లాంటి పనులు కొన్ని చేస్తుంటా. డిజిటల్ బ్యాలెన్స్లో దాని బరువు చూస్తే 5 గ్రాములు. 5 గ్రాములు బరువు ఉన్న ఆ పేపర్ని ఆయన మడిచి, అప్పుడు త్రాసు ఉంటుంది, అంటే తక్కడి కదా, తక్కడిలో ఒకవైపు రాళ్ళు పెడతారు, ఒకవైపు ఏం కావాలో కేజీ రాయి పెట్టారనుకో, కేజీ రాయికి ఏమి అవసరమో అది పెడతారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆ బేకరీ యజమానుడు ఆ ప్రార్థన ఎడం వైపు పెట్టి, చీటి మడిచి ఎడం వైపు పెట్టి, పక్కన బేకరీ ఐటమ్స్ వేయటానికి, అంటే బ్రెడ్, జాము, బిస్కెట్స్, కేక్స్ అవన్నీ వేయటానికి ఆరంభించినాడు. 5 గ్రాములకి ఎన్ని బ్రెడ్ పాకెట్లు తూగుతాయి? ఎన్ని గుడ్డే బిస్కెట్స్ వస్తాయి? నాకు తెలిసి 1-2 కూడా రా, అంతేనా? కానీ ఆయన ఒక త్రాసులో ఒకవైపు ఆ ప్రార్థన మానవ రాసిన చీటీ పెట్టేసి, యువతలు రే ఆ బ్రెడ్లు అన్నీ తీసుకొని వచ్చి దీంట్లో వేయండి అని చెప్తున్నాను తన దగ్గర ఉన్న పని వాళ్ళకి. వాళ్ళు తెచ్చి బ్రెడ్ పాకెట్లు అన్నీ వేస్తున్నారు. యువతల పాత్ర కుడివైపున ఉన్న పాత్ర నిండింది, కానీ ఇక్కడ ఎడం వైపు ఉన్న పాత్ర అది పైకి రావట్లేదు, ఇంకా కిందికే ఉంది. ఇంకేంటి రావట్లేదు అని అనుకుంటున్నారు. సరే, ఇంకేమన్నా రావట్లేదేమో అని ఈ బ్రెడ్లన్నీ కట్టేసి, అంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఆమెకి ఇచ్చేయండి అనింది. ఆమె చెప్పింది, నేను తీసుకోను. ఎందుకు తీసుకోమ్మా? నా చేత మీరు ప్రార్థన రాయించినారు కదా, ప్రార్థన త్రాసులో ఎడమవైపు పెట్టారు కదా, ఎడమవైపు ప్రార్థనకు ఏమేమైతే తూగుతున్నాయో అన్నీ ఒక్కసారి ఇస్తే నేను తీసుకుంటా, వంచెల వారిగా నేను తీసుకోను. ఇది త్రాసు యువతులు పట్టట్లేదమ్మా, పట్టుకుపోయినా పర్వాలేదు, పెద్ద త్రాసు తెచ్చి చూసి ఇవ్వండి, నేను ఒక్కసారి అలాగే తీసుకోను. దట్ ఈస్ ద పవర్ అండ్ వెయిట్ ఆఫ్ మై గాడ్. నా దేవుని యొక్క బలము, శక్తి అంత గొప్పది. నేను రోడ్డములు వెళ్ళే భిక్షగతినే కాదు, సర్వోన్నతుడైన దేవుడికి నేను నమ్మిన బిడ్డను, నేను అలాగే తీసుకోను. ఏంటి మేము రకరకాల భాష మాట్లాడుతుంది, దొరికితే సార్ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉండే ఈ దినాల్లో ఇవి నేను తీసుకొని అంటుంది. తన దగ్గర ఉన్న బ్రెడ్, జామ్స్ అన్నీ వేసేసినాడు, ఖాళీ అయిపోయింది. కానీ పక్కన ప్రార్థన మనం మాత్రం పైకి రాలేదు. ఆ త్రాసు
ఆయన ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఉదయకాలమే నా బేకరీలో ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి, కానీ ఈ త్రాసులో ఉన్న ప్రార్థన ఇది త్రాసు బయటికి రాలేదు, ఈ పల్లెము ఏమైంది? అప్పటికి ఆ షాప్ పెట్టి, ఆ బేకరీ షాప్ పెట్టి ఆయన దాదాపు 25-30 ఏళ్ళు అయిందంట. ఈరోజు అలాగే జరగలేదు. ఏమైంది ఏమైంది ఏమైంది? ఆయన మనసు ఒక్కటే వేదన. ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచించడం ఆరంభించినాడు. త్రాసు దగ్గరికి వచ్చినాడు. ఒక్కసారిగా త్రాసును పరీక్షిస్తే దానికి 3 చైన్లు ఉంటాయి, గొలుసులు. దాంట్లో ఒక గొలుసు ఇరిగిపోయిందంట. ఆయన గుండె బద్దలైపోయింది. అప్పుడు ఆయన అన్నాడంట, నౌ ఐ నో దట్ దేర్ ఇస్ ఎ గాడ్ ఇన్ యూ. నీలో దేవుడు ఉన్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది. 30 ఏళ్ళుగా ఏనాడు నా త్రాసు యొక్క ఈ గొలుసు ఇరిగిపోలేదు. కేజీ రాళ్ళు పెట్టాను, 2 కేజీ రాళ్ళు పెట్టాను, 5 కేజీల రాళ్ళు పెట్టాను, ఈ త్రాసు యొక్క గొలుసు ఇరిగిపోలేదు. కానీ నువ్వు రాసిన ప్రార్థన మనం 5 గ్రాములు ఉండేది పెడితే ఈ త్రాసు యొక్క గొలుసు ఇరిగిపోయిందంటే ఇప్పుడు దేవుడు ఎంత బలమైన వాడో నాకు అర్థమైంది. నన్ను క్షమించవరా, నన్ను క్షమించరా, నన్ను క్షమించరా. వెళ్ళి ఆమె దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంటే ఆమె చెప్పిందంట, దట్ ఈస్ మై గాడ్. అది నా దేవుడు. అంటే నీ త్రాసులు పగలగొట్టగలడు, నీ హృదయాన్ని పగలగొట్టగలడు, నీ బేకరీని పగలగొట్టగలడు, నీ నాస్తికత్వాన్ని పగలగొట్టగలడు, నీ ప్రతి దాన్ని ఆయన పగలగొట్టగలడు. దట్ ఈస్ మై గాడ్. 5 గ్రాముల బరువు ఉందని నా ప్రార్థన తీసుకుని నా దేవుడితో సవాల్ ఆడటానికి నీ బేకరీని పణంగా పెట్టాలనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఎవరో నీకు అర్థమైంది అనుకుంటా. నీ బేకరీ పదార్థాలు నాకు అవసరం లేదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతుందంట. ఆయన ఒక్కసారిగా ఆమె వెంట పడ్డాడు. అమ్మ, ఆ యేసుప్రభు యొక్క ప్రేమ నాకు కావాలి, ఆ ప్రేమని గురించి తెలియచేయవా? అప్పుడు ఆమె యేసుప్రభు యొక్క శిలువ ప్రేమని గురించి ఆయనకు తెలియచేసిందంట. వెంటనే బేకరీలో ఆయన మోకరించి రక్షించబడ్డాడు. పాప క్షమాపణ మారు మనసు పొందాడు. ఆయన అన్నాడు, ఇక ఈ ప్రభు నాకు కావాలా అమ్మ, ఈ ఊర్లోకి చర్చి కట్టించాలని నేను కోరుతున్నాను. అప్పుడు ఊరికి వెళ్ళిపోతా ఒక పెద్ద మందిరాన్ని కట్టించినాడు. అప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే నేను ఎందుకో గుర్తొచ్చానంట. అందుకే బ్రదర్ మిమ్మల్ని పిలిపించాను. నా రక్షణకు వెనక ఇంత కథ ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు నా అలాంటి నాస్తికను కూడా రక్షిస్తాడా లేదా? నా గుండె జారిపోయినట్లయిపోయింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్యలో పరిచయం చేయడానికి దేవుడిని అలాంటి వారిని కూడా వాడుకుంటాడా? దైవమా, ఇది ఏమి త్యాగం! దేవా, ఇది ఏమి పరిచర్య! దేవుని జనమా, దేవుని ప్రజలారా, ఈ దినాన అలాంటి నాస్తికులు ఎంతోమంది మీ చుట్టూ మీ ప్రాంతాల్లో ఉన్నారు. దేవుడి కొరకే నిలబడి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి ఇదిగో ఈ పల్లెల్లో నేనున్నాను, ఈ ప్రాంతంలో నేనున్నాను, ఈ వీధిలో నేనున్నాను, ఈ స్థలంలో నేనున్నాను. ప్రభువా, నన్ను నీవు వాడుకోవా? దేవుడు అలాంటి వారిని వాడుకోవటానికి ఈ దినాన్ని సిద్ధంగా ఉన్నాడు. ఎంతకాలం జీవోత్సవంలో బతుకుతావు? ఎంతకాలం ఊరికి బైబిల్ పట్టుకొని డ్రెస్ వేసుకొని మందిరానికి వెళ్ళిపోయి ఆరాధన చేసి దేవుని యొక్క ప్రేమను గురించి వల్లించి బయటకు వచ్చి తిరిగి సోమవారం నుంచి శనివారం దాకా ఇంకెంతకాలం? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15, 20, 30, 40, 50 ఏళ్ళు గతించిపోయినాయి. ప్రభు కొరకు లేచి నిలబడి, ప్రభు ఇదిగో కరిగా మైల పొత్తు వలె నేనున్నాను, నన్ను వాడుకోవా? నీ సన్నిధిలో ప్రార్థన చేసి యెరూషలేము మీద ప్రాకారముల వలె కాపు కాసే వ్యక్తిగా ఉన్నాను, నన్ను వాడుకోవా? ఇలాగ లేచి ప్రభు కొరకే నిలబడగలిగే వారు ఉంటే దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ చోజన్ జయోన్. దేవుడికి ఇది నన్ను గొప్ప ప్రసంగికులు అవసరం లేకపోవచ్చు, గొప్ప పాటగాళ్ళు అవసరం లేకపోవచ్చు, గాయకులు అవసరం లేకపోవచ్చు, డబ్బిచ్చేవారు దేవుడికి అవసరం లేకపోవచ్చు. ఆయన సన్నిధిలో కన్నీరు కట్టే ఒక సామాన్యమైన స్త్రీ ఎవరైనా ఉన్నారా? పురుషుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈ గిద్దెల చుట్టుపక్కల ప్రాంతాలను కదిలించాలనుకుంటున్నాను, తలకిందలుగా చేయాలనుకుంటున్నాను. ఈజ్ దేర్ ఎనీబడీ, ఎనీవేర్, ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? దానికి స్పందన ఏంటి? యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. భక్సింగ్ ఆరంభంలో రక్షించబడిన దినాల్లో, అది 1941 లేట్ అనుకుంటాం. అప్పుడు ఇంకా చిన్న సంఘాలుగా ఉన్నాయి, పరిచయం వ్యాప్తి చెందలేదు. ఆయనకు 380 రూపాయలు ఒక బిల్లు కట్టడానికి అవసరమైనాయి. ఆయనకున్న దైవిక లక్షణం ఏంటంటే, ఎంత అవసరం ఉన్నా ఎవరితో చెప్పేవాడు కాదు. అది 3 రోజుల్లో కట్టివేయాలి. కనుక మొదటి రోజు ప్రార్థన చేశాడంట, దేవా నేను ఇది 3 రోజుల్లో కట్టివేయాలి, నాకు 380 రూపాయలు ఇవ్వు.
మొదటి రోజు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. రెండో రోజు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. మూడో రోజు మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం ఒక పోస్ట్ మ్యాన్ వచ్చినాడు. తలుపు తీశారు. మీకు ఒక ఉత్తరం ఉంది, ఒక ఎంఓ ఉందండి అన్నారు. ఉత్తరం తీసుకున్నారు, ఎంఓ తీసుకున్నారు. రెండు తీసుకొని తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి చూస్తామని అనుకున్నాడు. ఈ రెండిట్లో మనమైతే మొదట ఏది చూస్తాం? ఉత్తరమా, డబ్బా? సందేహం లేకుండా డబ్బు చూస్తాం. కానీ భక్సింగ్ గారు ఏం చూశారంటే ఉత్తరం చూశారు. ఆ ఉత్తరం ఒకసారి తెరిస్తే ఇలాగ చెప్పబడింది: ప్రియమైన భక్సింగ్ గారికి, నేను ఎవరో మీకు తెలియదు, మీరు కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ ఉత్తరం రాసే సందర్భం ఏంటంటే, నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది, మీరంటే ఆ పాపకు చాలా ఇష్టం, మీ పరిచయం విన్నది, ఇప్పుడు మానసీయ మీద హాస్పిటల్లో ఉంది, స్పృహ కోల్పోయి జీవోత్సలా పడుతున్నప్పుడు దేవుడు ఆమెను కరుణించినాడు. ఇప్పుడు అమ్మాయి కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, కళ్ళు తెరిచిందని. ఆ పాప నోట్లో నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే, డాడీ, హ్యావ్ యూ సెండ్ ఎ గిఫ్ట్ టు భక్సింగ్ అంకుల్? నువ్వు భక్సింగ్ గారికి ఏమైనా గిఫ్ట్ పంపించినావా అని అడిగింది. ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని అన్నాను. అప్పుడు ఆ పాప అన్నది, దయచేసి తొందరగా పంపించు డాడీ. నేను చెప్పానమ్మా, నువ్వు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను పంపిస్తాను. లేదు డాడీ, నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాను లేదా డిశ్చార్జ్ అయ్యి ప్రభు దగ్గరికి వెళ్తానో నాకు తెలియదు. ఈరోజే మీరు డబ్బులు పంపించాలా గిఫ్ట్. ఎంత పంపించాలమ్మా అన్నాను. ఇంతే పంపించాలా అని చెప్పింది. కానీ పంపించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను అప్పటికి ఆసుపత్రి బిల్స్ కట్టేశాను. పాపకున్న బాబోగులు చూసుకున్నాను, డాక్టర్స్కి ఫీజులు పే చేశాను, మందులు కొనుక్కున్నాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత పంపిస్తానన్నాను. అప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసా అని కింద ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఏం రాశారంటే, ఆ పాప గొంతులో ఒక నెక్లెస్ ఉంది, దాన్ని తీసుకొని ఉంది, చేతికి కూడా శక్తి లేదు, ఆ నెక్లెస్ తీసుకున్న చేతిలో పెట్టింది. ఇదిగో డాడీ, వెళ్ళి దీన్ని అమ్మి ఈరోజు మీరు భక్సింగ్ అంకుల్కి దయచేసి గిఫ్ట్ పంపించండి. వెంటనే నేను వెళ్ళి అది బంగారు కొట్టులో అమ్మితే 380 రూపాయలు ఇచ్చినారు. ఆ 380 రూపాయలు మీకు ఎంఓ చేస్తున్నాను, దయచేసి స్వీకరించి నా కొరకు, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయాలి. ఈ ఉత్తరం చదివిన తర్వాత భక్సింగ్ గారికి ఆ ఎంఓ వచ్చిందని సంతోషం కంటే, దేవుడు నా కర్త ఇచ్చినాడన్న సంతోషం కంటే, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చినాడన్న సంతోషం కంటే, అది ఎలాగొచ్చింది? మానసీయ మీద ఉన్న ఒక సామాన్యమైన పాప చేసిన త్యాగాన్ని బట్టి వచ్చిందనేది చదివిన తర్వాత ఆయన ఎంతో విలిపించి ఇచ్చినాడు. ప్రభువా, ఇలా కూడా నువ్వు ఇలా కూడా చేస్తావు, ఇలా కూడా చేస్తావా? ఆయన ఒక పుస్తకంలో రాస్తా అన్నాడు, దేవుడు తన పరిచయం ఏర్పాటు చేయడానికి హాస్పిటల్లో మానసీయ ఉన్న వారి యొక్క నెక్లెస్ ద్వారా కూడా తన పరిచయం జరిగించినాడు. దేవుడు తన పరిచయం మానివేయడని. దేవుని జనమా, మన యొక్క సాక్ష్యం ఆరంభంలో ఇలాగ ఆరంభించబడింది. లేమిలో నుండి సమృద్ధిలోకి ఆరంభించబడింది, మానములో నుండి ఆశీర్వాదంలోనికి ఆరంభించబడింది, శూన్యములో నుండి సమస్త సమృద్ధిలోనికి వచ్చింది. అయితే రోజులు గడిచే కొద్ది ఇప్పుడు మనం ఎంత పడిపోయామంటే, ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి పడిపోయాము, జీవంలో నుండి మరణంలోనికి పడిపోయాము, ఉన్నతమైన స్థానంలో నుండి లోయలోనికి పడిపోయాము, ఆత్మీయత నుండి శరీరంలోనికి పడిపోయాము, దైవికమైన కార్యాల్లో నుండి మానవ లోకంలోనికి పడిపోయాము, సమృద్ధిలో నుండి లేమిలోనికి పడిపోయాము, బలములో నుండి బలహీనతలోనికి పడిపోయాము, దైవత్వములో నుండి సాతానులోనికి పడిపోయాము. మన సాక్ష్యం ఇంత గొప్పగా ఆరంభించబడింది. ఈ పరిచర్య ఆరంభం ఇంత ఘనముగా జరిగించబడితే, ఇది నా నీ పరిచర్య ఇంత భ్రష్టపడటానికి కారణం నువ్వు కాదా, నేను కాదా, మనము కాదా? కన్నీటితో ఆరంభించబడిన పరిచర్య, పేదరికంతో ఆరంభించబడిన పరిచర్య, పస్తుతో ఆరంభించబడిన పరిచర్య, ఆకలితో ఆరంభించబడిన పరిచర్య, రోగుల ద్వారా ఆరంభించబడిన పరిచర్య,
మన శయ్యల మీద ఉన్న వారి సమర్పణ ద్వారా ఆరంభించబడిన పరిచర్యను ఈ దినాన భ్రష్టు పట్టిస్తుంది మనము కాదా? ఈ పడిపోయిన స్థితిలో నుండి దేవుడు తిరిగి మనల్ని లేపాలని కోరుతున్నాడు, కట్టాలని కోరుతున్నాడు. ఈ యెరూషలేము వార్షికోత్సవ కూడికల సందర్భాన ప్రభువా నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు, మేము చేరి వస్తున్న స్థానిక సంఘాన్ని కట్టు అనే కొంతమంది అయిన వాస్తవమైన శేషము కలిగి ఉంటే దేవుడి ప్రాంతాన్ని కట్టాలని కోరుతున్నాడు. అలా కాకుండా ఏమైనా పర్లేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు అనే జీవోత్సవంలో నీవు బ్రతికితే భవిష్యత్ దేవుడు నీ విషయం ఏం చేయలేడేమో. ఇప్పుడు ముగించక మనకు నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇదే భగత్ సింగ్ గారు ఈ స్థలాల్లో సంచరించినాడు, ఇదే బైబిల్ పట్టుకున్నారు, 66 పుస్తకాలు కలిగిన బైబిలే పట్టుకున్నారు, ఇదే గాలే పిలిచారు, ఇదే నీళ్ళే తాగారు, ఇదే స్థలంలో తిరిగారు. ప్రజలు భూమిని తలకిందులుగా వాళ్ళు చేశారు. మనం ఇక్కడే ఉన్నాం, ఇదే బైబిల్ పట్టుకున్నాం, ఇదే స్థలాల్లో తిరుగుతున్నాం, మనమే తలకిందులు అయిపోతున్నాం. తిరిగి దేవుడు సమకూర్చాలని కోరుతున్నాడు. మధ్యాహ్నం ప్రభు వైపు వస్తామా? ప్రభు నేను ఎంత పడిపోయాను, ఎంత దూరం అయిపోయాను, ఎంత పతనమైపోయాను, ఎంత భ్రష్టపట్టిపోయాను. ఈ మధ్యాహ్నం నన్ను కరుణించువా, నన్ను కరుణించువా, నన్ను కరుణించువా. మరలా మేము నీ ఎంత సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించవా. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం మాలో నూతన పరచువా. ఇదిగో నేనన్న స్థలంలో నన్ను కూడా వాడుకో, నా చెయ్యి పట్టుకో, నా కన్నీరు చూడు, నా హృదయార్థధ్వని అంగీకరించు. నేను కరిగిపోయినా పర్వాలేదు, అనేక మందిని వెలిగించినట్లు సహాయము చేయము. నేను మరణించినా పర్వాలేదు, అనేకులకు జీవం వచ్చినట్లు చేయము. నేను ఇలాగే పాడనార్పడముగా పోయబడినా పర్వాలేదు, అనేకులకు ప్రాణం వచ్చినట్లు చేయము. ఈ గిద్దలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీవు వాడుకోవాలని సంకల్పిస్తే, ఇదిగో అబలను ఇక్కడున్నాను, ఇదిగో నిస్సహాయుడని ఇక్కడున్నాను, ఇదిగో బలహీనుడిని ఇక్కడున్నాను, ఇదిగో 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 చిత్తగించుము. నీ దాసుడు దాసురాలైన నా మీద కూడా నీ దృష్టి ఉంచుము అని అనగలిగే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? మోకరించండి, ప్రార్థన చేస్తాను. నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును, దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును, దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. కార్డ్స్ తీసుకున్నవారు కింది భాగంలో మీ యొక్క అడ్రస్ను రాసి ఇవ్వాలని కోరుచున్నాం. కార్డ్స్ తీసుకున్నవారు. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను, సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నా
నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి, నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి, నన్ను చూచి మహిమా పరచి స్తుతి పాడా చేసెదను. నన్ను చూచి మహిమా పరచి స్తుతి పాడా చేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి, నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి, ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతును. ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతును. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి, అరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి, చేకేదన రాతి మీద ఒక కొత్త నామమును, చేకేదన రాతి మీద ఒక కొత్త నామమును. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెను. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెను. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను.
నీకు నేను నూతన క్రియను చేయుచున్నాను. నూట 32వ కీర్తన 13-14 వచనాలు మనం కలిసి చదువుదాం. Psalm 132. ఆయన సముద్రం మీద దానికి అంటే భూమికి పునాది